హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఇది తిరుమలలో రెండో రోజు ఉన్నామండి. తిరుమలలో రెండో రోజు తీసింది ఇది. ఇక్కడ నుంచి మనం శ్రీవారి పాదాలు, శిలాతోరణం, వేణుగోపాల స్వామి గుడి, అలాగే మోస్ట్ వండర్ఫుల్ ప్లేస్ జపాలి చూపిస్తానండి మీకు నేను. ఈ తిరుమల శ్రీవారి పాదాలు మనకి తిరుమల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చూసారు కదండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ మనకి తిరుమలకి వాటర్ సప్లై ఇక్కడి నుంచే వస్తుందంటండి. మనకి చూడటానికి మాత్రం చాలా చాలా బాగుందండి. ఆ రోజు సండే అవ్వటం వల్ల కూడా చాలా క్లౌడ్గా కూడా ఉందన్నమాట. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక వర్కింగ్ డేస్లో వెళ్ళండి, వీక్ డేస్లో వెళ్తే చాలా క్లౌడ్ ఉంటుంది. ఇది ఈ శ్రీవారి పాదాలు మనకి కొండలు 7 కొండల్లో ఆఖరి కొండ అండి. నారాయణగిరి పర్వతం మీద ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ స్వామివారు వస్తారండి. మొట్టమొదటి స్వామివారి ఇక్కడ కాలు మోపారంట. ఇక్కడ స్వామివారి పాదాలు మనకి చిన్న చిన్న పాదాలు అమ్ముతారండి. వాటిని మనం అక్కడ స్వామివారి పాదాలకి తాకిచ్చి ఇంటికి తెచ్చుకొని మనం అరమ్మ బీరువాలకి దేవుడి గుళ్ళో పెట్టుకోవచ్చు అంటండి. ఈ కొండ మనకి సముద్ర మట్టానికి 3220 అడుగుల ఎత్తులో ఉంటుందండి. ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర నుంచి చూస్తే మనకి తిరుమల గుడి కనిపిస్తుందంటండి. ఇక్కడ చూడండి చాలా క్రౌడ్ ఉన్నారన్నమాట. ఈ మెట్లు ఎక్కడానికి దాదాపు 100 మెట్లు ఉంటాయండి మనకి పైకి. ఆ రోజు సండే అవ్వటం వల్ల ఫుల్ క్లౌడ్ ఉందండి. అందులోనూ తిరిగి దర్శనం చేసుకొని కిందకి రావడానికి మినిమం 1 అవర్ టైం పట్టిందన్నమాట. చూసారు కదండి చాలా క్లౌడ్ ఉన్నారు జనాలు. ఇక్కడ ఇది చుట్టూ తీసిన వ్యూ అన్నమాట. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ శ్రీవారి పాదాలు చూపిస్తాను. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ మీ పైన కూడా మీ కుటుంబ సభ్యుల పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారు కదండి స్వామివారి పాదాలు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే స్వామివారి తిరుమల గుడి కనిపిస్తుందంటండి. ఇక్కడ స్వామివారి మొట్టమొదటిగా అడుగు పెట్టారంటారు. చూసారు కదండి వ్యూ చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుందన్నమాట. చూడండి మీరు కూడా. చాలా నేచర్కి ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇది వాళ్ళకి బాగా సూట్ అయ్యే ప్లేస్ అండి. చాలా బాగుంటుందండి. చూడండి మీరు కూడా స్వామివారి పదాలను మరొక్కసారి చూడండి. ఇది శ్రీవారి దర్శనం అయిపోయిందమ్మ. శ్రీవారి పాదాల దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి మేము శిలాతోరణం వెళ్ళామండి. ఇది చూసారు కదండి మన శిలాతోరణం పై లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఇలా వాటర్ కానీ మనకి కాఫీ టీ కానీ అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ ఈ శిలాతోరణం సహజ శిలాతోరణం అండి. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాల్లో అద్భుతమైన ఖండం అంటండి. ఇలాంటి పర్వతాలు మొత్తం 3 ఉన్నాయండి. అమెరికాలోని ఊటా పర్వతంలో ఒకటి ఉంది, ఆస్ట్రేలియాని డామినా ప్రాంతంలో ఒకటి ఉంది, తిరుమలలోని శిలాతోరణం అండి. ఇది చూసారు కదండి శిలాతోరణం. ఇది ఈ శిలాలకి 150 కోట్ల సంవత్సరాలు ప్రాచీనమైనవండి. ఈ శిలాతోరణం మొత్తం విస్తీర్ణం 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున ఉంటుందండి. ఈ శిలల తోరణంలో ఉన్న శిలలకి 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనవని అంచనా అండి. ఇక్కడ స్వామివారు రెండవ పాదం మోపినట్టు చెప్తారండి. ఇక 3వ పాదం ఇక్కడ ప్రస్తుతం మన ఉంటున్న స్వామివారిది తిరుమల నివాసం అండి. ఈ తోరణంలో స్వామివారికి దశావతారాలు కూడా కనిపిస్తాయండి. చూసారు కదండి ఈ శిలలో ఎలాంటి ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే గ్రేట్, నిజంగా వెంకటేశ్వర స్వామి కృపేనండి. ఇక్కడ చూసారు కదండి శిలాతోరణంలో మనకి ఇక్కడ నెమలి, కోళ్ళు కూడా కనిపిస్తాయండి. చూసారు కదండి నెమలి, కోడి పక్కనే ఉన్నాయి. అలాగే పావురాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇది ఒక ప్లేసు ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా వెళ్ళటానికి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ మొత్తం చుట్టూతో తిరిగి బయటకు వచ్చిన తర్వాత వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. పిల్లలకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుందండి. చాలా బాగా టైం పాస్ చేస్తారు పిల్లల మటుకు. వాళ్ళకు ఒక పార్కులా అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదండి మొత్తం చుట్టూతో పచ్చడి చెట్లు అంతా గార్డెనింగ్ చాలా చాలా బాగుంటుందండి. ఎటువైపు చూసిన శిలాతోరణంలో మనకి పచ్చడి చెట్లు శిలలే కనిపిస్తూ ఉంటాయండి మనకి. ఇక్కడ చాలాసేపు ఉన్నా కూడా మనకి టైం పాస్ అయిపోతుందండి. ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు మనకు కదిలిపించే వాళ్ళే ఉండరు అనమాట. ఇది బయటకు వచ్చిన తర్వాత తీసిన వ్యూ అండి. ఇక్కడ మన ప్రైవేట్ వెహికల్స్ ఆగుతాయి కదండి, మనం మాట్లాడుకునే వెహికల్స్ కానీ ట్రావెల్స్ కానీ అవి ఆగే ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ మనం ప్రైవేట్ వెహికల్స్ కన్నా మన ఓన్ వెహికల్ అయితే మనం ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చండి. ప్రైవేట్ వెహికల్స్ అనేసరికి వాళ్ళ చెప్పిన టైం కల్లా మనం రీచ్ అయిపోవాలన్నమాట. వాళ్ళు మనకు 1 అవర్ మటుకే టైం ఇస్తారన్నమాట. ఆ టైంలో మనం తిరిగి రీచ్ అయిపోవాలి. ఇక్కడ నుంచి మేము తిరిగి మళ్ళీ ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్కి బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుంచి ఇదేనండి ప్రైవేట్ వెహికల్స్ ఆగే ప్లేస్ అన్నమాట ఇదంతా. చూసారు కదా ఇక్కడ ముంత మసాలా చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. మీ అందరి కోసం కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ నుంచి మేము వేణుగోపాల స్వామి వారి గుడికి
ఇక్కడ నుంచి వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళేసామండి. ఇది ఉత్తర భారతదేశం నుండి హాథీరామ్ బాబా 600 ఏళ్ల క్రితము తిరుమలకు వచ్చినప్పుడు శ్రీవారిని భక్తి శ్రద్ధలతో పూజించారంటండి. ఆయన భక్తికి మెచ్చి శ్రీవారు ఆయనతో పాచికలాడుతూ ఆడటానికి వచ్చేవారంటండి. ఇది ఇక్కడ కథ. ఇది విన్న నవాబులు ఇదంతా కట్టుకథ అని బావాజీని ఒక గదిలో బంధించి గది నిండా చెరుకు గడలతో రాత్రిలోపు మొత్తం తినాలని చెప్పారంట. ఆయన శ్రీవారిని ప్రార్థించేసరికి స్వామివారు ఏనుగు రూపంలో వచ్చి చెరుకుగడను ఒక్కడి కూడా లేకుండా తిన్నారంటండి. అప్పటి నుంచి స్వామివారిని తిరుమల ఆలయ ప్రధాన కార్యదర్శిగా నిర్మించారంటండి. ఇక్కడ మనకి ఇది చూస్తున్నారు కదండి, ఇది హాథీరామ్ బాబా గారిది సమాధి అన్నమాట. ఈ సమాధి ఎదురుకుండా మనకి సీతారాముల ఆలయం కూడా ఉంటుందండి. శ్రీవారు ఇక్కడ ఏనుగు రూపంలో వచ్చారు గనక హది అని రాముల ఆలయం నిర్మించారండి. రామ్ అనే బాబాజీకి అప్పటి నుంచి హాథీరామ్ బాబా అని పిలుస్తారండి. ఇక్కడ మనకు వచ్చేసరికి బ్యూటిఫుల్ ప్లేస్ జపాలి అండి. చాలా ప్రకృతి మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ప్లేస్ అంతా మనకి. ఇది దట్టమైన అడవుల్లో ఉంటుంది. ఇది చుట్టూ దట్టమైన శేషాచల అడవుల మధ్యలో ఉంటుందన్నమాట. జపాలి అనేది ఆంజనేయ స్వామి వారి పుట్టిన ప్రదేశం అండి. ఇది తిరుమల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఈ మెట్లు ఎక్కడానికి మెట్ల నుంచి పైకి వెళ్ళి మనకి స్వామివారి దర్శించుకోవడానికి దగ్గరికి వెళ్ళేసరికి 1/2 అవర్ టైం పడుతుందండి. ఈ చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ఎటువంటి హడావిడి లేకుండా. చుట్టూ దండకారణ్యంలా ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఒకరా మీద ఒకటి పేర్చి. ఇక్కడ ఇలా పేర్చడం వల్ల స్వామివారికి జపాలిలా పేర్చుకోవడం వల్ల ఇక్కడ సొంత ఇల్లు కళ నెరవేరుతుందని నమ్మకం అంటండి. ఇక్కడ పూర్వం జపాలి అనే మహర్షి తిరుమల కొండలో స్వామివారిని కోసం ఘోర తపస్సు చేయగా స్వామివారు తన తపస్సుకి మెచ్చి ఈ ప్రాంతంలో స్వయంగా రాతి మీద వెలిసారంటండి. ఈ జపాలి అనే మహర్షి వల్ల స్వామివారి ఇక్కడ వెలిసారు కాబట్టి ఈ ప్రాంతానికి జపాలి అని పేరు వచ్చిందంటండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ముందు స్వామివారి కంటే కూడా ఆయన శిష్యులను చూడాల్సి వస్తుంది మనం వెళ్ళే దారిలో అన్నమాట. చూసే కదండి, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చుట్టూ పచ్చడి ప్లేస్లో చాలా చల్లగా కూడా ఉంటుందండి. ఎవరైనా మిస్ అయితే కనుక ఒక్కసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కూడా దర్శించుకోండి. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇది నేచర్ లవర్స్కి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది స్వామివారి పైకి వచ్చేసరికి వ్యూ ఇలా ఉంటుందన్నమాట అండి. మనకి చుట్టూత చాలా ప్రశాంతంగా దట్టమైన అడవుల్లో ఉంటుందన్నమాట. చూడండి ఒక్కసారి చుట్టూత ఇటు చూసిన స్వామివారికి ఇక్కడ కనిపిస్తుంది కదండి చెట్టుకి, ఇక్కడ విఘ్నేశ్వరుడు స్వయంగా వెలిసారంటండి స్వామివారిని. ఈ ఎదురుకుండా ఉన్న కోనేరు గుడి ఎదురుకుండా ఉంటుందండి కోనేరు, దాన్ని రామగుండం అంటారు. గుడి వెనుక మరొక గుండం ఉంటుంది, అది సీతమ్మవారి గుండం అంటారంటండి. ఇక్కడ చూడండి చుట్టూత స్వామివారికి సంబంధించిన పూజా సామాగ్రిలు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి. ఇక్కడ స్వామివారికి కోరిక ఏదైనా కోరుకుంటే తొందరగా నెరవేరుతుందంటండి. ఇక్కడ నమ్మకం, భక్తుల నమ్మకం. ఇది చూసారు కదండి, ఇది మల్బార్ ఉడత అండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ ఎవరిని ఇబ్బంది పట్టి మన కొబ్బరి చెప్పు ఏమైనా ఇచ్చామనుకోండి చక్కగా తీసుకొని చెట్టుపైకి వెళ్ళిపోయి తినేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న జలపాతాలు కూడా ఉంటాయండి. చాలా ప్రశాంతంగా న్యాచురల్గా ఉండే ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ నేను కుదిరితే నేను ఒరిజినల్ వాయిస్ యాడ్ చేయడానికి చూస్తానండి. చూసారు కదండి, ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్కసారి మీ అందరు విజిట్ చేయండి. ఇక్కడ మనకి వచ్చరికి 1 to 2 స్వామివారి గుడి తలుపులు అయితే క్లోజ్ చేస్తారండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే 1 గంట ముందు వెళ్ళండి, స్వామివారి దర్శనం అయిపోతుంది. తర్వాత లేదంటే వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మెట్ల మార్గం లేనప్పుడు తిరుమల నుంచి అడవి మార్గం నుంచి వచ్చేవారంటండి. ఇక్కడ చిన్న చిన్న జలపాతాలు, పక్షుల కిలకలతో చాలా బాగుంటుందండి. ఒక్కసారి చూడండి ఇక్కడ ఎంత బాగుంటుందో, మీకు కూడా వ్యూ మొత్తం చూపిస్తాను. ఈ జలపాతాలు, ఈ చిన్న చిన్న జలపాతాలు జపాలి మొత్తానికి మనకి వాటర్ సప్లై ఇక్కడి నుంచే వస్తుందంటండి. మనకి జపాలి మొత్తం ఇక్కడ ఈ చిన్న చిన్న జలపాతాల ద్వారా సప్లై అవుతుందంట. చూసారు కదండి ఎంత బాగుంటుందో వ్యూ. ఎవరైనా ఒక్కసారి నేచర్ లవర్స్కి అయితే చాలా నచ్చే ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, ఇది స్వామివారికి అలంకారం కోసం తీసుకున్న ఆకులు అండి, తమలపాకులు. అలా మాల కట్టిస్తారన్నమాట. స్వామివారి దగ్గర తీసుకెళ్ళి మన మన గోత్రనామాలు చెప్తే దాని నుంచి ఒక ఆకు ఇస్తారండి. దాన్ని అక్కడ ప్రసాదంగా తీసుకోవాలంట. చూసారు కదండి మల్బార్ ఉడత చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి, ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.